హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ టు ఆరెంజ్. ఈరోజు మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారు చేయబోతున్నాము. ఈరోజు మన అక్షరాది పుట్టినరోజు, అందుకని స్పెషల్ సెలబ్రేషన్ ఏం లేదు. ముందు మనం కేక్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లెడ పెట్టుకొని మన 250 ml కప్పు ఉంది కదా, ఆ కప్పు తీసుకొని దానిలో నిండుగా కరెక్ట్గా ఒక కప్పు మైదాపిండి వేస్తున్నాము. దానిలో నుంచి 3 టేబుల్ స్పూన్స్ మైదాపిండి వెనక్క తీసుకుంటున్నాము. కరెక్ట్గా టేబుల్ స్పూన్లో లెక్క పెట్టుకొని తీసుకోండి. అది ఇలా వేసి కరెక్ట్గా పైన ఎత్తుగా లేకుండా కరెక్ట్గా లెవెల్ చేసుకొని తీసుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ వెనక తీసాం కదా, అదే సేమ్ టేబుల్ స్పూన్లోనే 3 టేబుల్ స్పూన్స్ మన కోకో పౌడర్ ఉంది కదా, ఆ కోకో పౌడర్ వేస్తున్నాము. అంటే మనం మైదాపిండి ఎంత తీసామో అదంతా రీప్లేస్ చేసుకుంటున్నాము కోకో పౌడర్తో. ఇలాగే వేసి దానిలోకి బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, అలాగే బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది బాగా జల్లించుకోవాలి, అంటే అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు జల్లించుకోండి. ఇప్పుడు మన ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. అంటే మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన వెట్ ఇంగ్రీడియంట్స్ని మనం రెడీ చేద్దాము. తర్వాత ఇవి అన్నీ మిక్స్ చేద్దాము. ఇప్పుడు మనం ఒక 4 eggs తీసుకోవాలి. ఎగ్స్లో నుంచి వైట్ సెపరేట్, యోక్ సెపరేట్ తీసుకుంటున్నాము. ఎగ్ సెపరేటర్ ఉంటే అది వాడుకోవచ్చు. ఇలాగే 2 బౌల్స్లోకి సెపరేట్ చేసి వేయండి. 4 eggsని తీసుకోండి, దాన్ని ఇలాగే సెపరేట్ చేయండి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయింది కదా, మనం 1/2 కప్పు షుగర్ కూడా తీసి పెడుతున్నాము. నేను పొడి చేయలేదు, అలాగే వేస్తున్నాను. ఎందుకంటే బీట్ చేస్తున్నాం కాబట్టి మన షుగర్ క్రిస్టల్స్ అలాగైనా వేసుకోవచ్చు, ఏం కాదు. కానీ ఈ బీటర్ కాకుండా మామూలు హ్యాండ్ బీటర్ వాడితే మనం పొడి చేసి వేయడమే మంచిది. ఒక 5 minutes బీట్ చేశాను. బాగా ఫ్రోతీగా ఇలా మన పీక్స్ లాగా రెడీ అయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి మనం ఎగ్ యోక్ తీసి పెట్టాం కదా, దాంట్లోకి ఒక పించ్ షుగర్ అను 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి, అదైతే స్మెల్ ఏం తేడా ఉండదు కదా. ఎప్పుడైనా కేక్కి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ బటర్ కానీ వాడుకోండి. అలాగే 1/2 కప్పు మిల్క్ కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక్కసారి బీట్ చేసేసి దానిలోకి మనం రెడీ చేసి పెట్టిన డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఒక్కసారి బీట్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది కదా. మనం ఒకసారి బీట్ చేద్దాము. ఇదిగో ఇలా బీట్ చేస్తే బాగా రెడీ అవుతుంది కదా. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టిన ఎగ్ వైట్ ఉంది కదా, దాంట్లోకి కొంచెం కొంచెం వేసి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓవర్ మిక్స్ చేస్తే మన ఎగ్ వైట్ బాగా ఫ్రోతీగా ఫామ్ అయింది కదా, దాంట్లో ఉండే ఎయిర్ అంతా బయటకు పోయి మళ్ళీ ఆ ఫ్లఫీనెస్ అనేది పోయిద్ది కేక్ది. అందుకని ఓవర్గా మిక్స్ అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం వేసుకొని మిక్స్ చేయండి. 2 పార్ట్గా వేస్తున్నాను. వేసి మిక్స్ చేయండి. ఇంకా కావాలంటే ఒక్కసారి బీటర్తో బీట్ చేస్తే సరిపోయిద్ది. ఒక్కసారి మిక్స్ చేశాక మనం బీటర్తో విప్ చేద్దాము. ఒక్కసారి విప్ చేస్తున్నాను. ఓవర్ విప్ అయితే మన ఎయిర్ బబుల్స్ అంతా బయటకు పోయి మనం కష్టపడి చేసేదంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మన కుక్కర్ ప్రీ హీట్ చేయడానికి పెట్టుకోండి. దాంట్లో స్టాండ్ కూడా పెడుతున్నాను. ఇప్పుడు మనం కేక్ బేక్ చేయడానికి ట్రే రెడీ చేద్దాము. మన ట్రే ఎలా ఉంటుందో దానికి తగినట్టు ఒక ఆయిల్ పేపర్ కట్ చేసి తీసుకోండి. ఆయిల్ పేపర్ లేకపోతే నేను ముందు వీడియోలో చూపించినట్టు ఆయిల్ రాసుకొని కొంచెం మైదా పిండి చల్లినా సరిపోయిద్ది. ఇప్పుడు సైడ్స్లో ఆయిల్ రాస్తున్నాను నేను. కింద మనం ఆయిల్ పేపర్ పెడుతున్నాం కాబట్టి మనకి ప్రాబ్లం ఏముండదు. ఇలా కరెక్ట్గా సరిపోయింది కదా నేను కట్ చేసింది. ఇలాగే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని దీనిలో పోసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 సార్లు బీట్ చేయండి. ఎయిర్ బబుల్స్ కొంచెం బయటకు పోయింది కదా, పెద్ద బబుల్స్ ఏదైనా ఉంటే లోపల పెద్ద గ్యాప్ వస్తుంది కదా, అది లేకుండా ఉండడానికి.
2-3 సార్లు ట్యాప్ చేసుకొని మన కేక్ టిన్ లోపల జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే సైడ్స్ ఏం అలా తేడా లేకుండా కరెక్ట్గా పెడితేనే మన కేక్ కొంచెం లెవెల్గా వస్తుంది. ఇప్పుడు ఒక 30 మినిట్స్ అయింది. లోపల ఉడగలేదు, ఒకసారి చూపిస్తాను. చూడండి బాగా క్రీమీగా ఉంది లోపల. ఇంకా ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను. తర్వాత ఇప్పుడు చూద్దాము. మన కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఏం లేదు, డ్రై అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు ఇది తీసేయచ్చు. ఇంకా దీని లోపల పెడితే డ్రై అయిపోతుంది. మన కేక్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు బాగా చల్లారిపోయింది కేక్. ఇప్పుడు మనం డీమోల్డ్ చేద్దాము. వేడివేడిగా ఎప్పుడు డీమోల్డ్ చేయకూడదు. ఇప్పుడు మనం పెట్టిన ఆయిల్ పేపర్ ఉంది కదా, అది తీసేస్తున్నాను. జాగ్రత్తగా తీసుకోండి. మన కేక్ చాలా సాఫ్ట్గానే ఉంది. ఇప్పుడు మనం ఈ కేక్ని పక్కన పెట్టేసి మనకి కావాల్సిన క్రీమ్ రెడీ చేద్దాము. అంటే విప్పింగ్ క్రీమ్ని విప్ చేయబోతున్నాము. ఇది మనం స్టార్ విప్ అని క్రీమ్ కొనుక్కున్నాము. ఇది నాన్ డైరీ విప్పింగ్ క్రీము. ఇది ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నేను ఈ విప్ చేసే మన విస్కను బౌల్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక కూల్ చేశాను. ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలాంటి ఏమంటారు బటర్ మిల్క్ మేకర్ కానీ ఎగ్ విప్పర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. మనం క్రీమ్ చేయడానికి, ఎగ్ విప్ చేయడానికి. అలాగే మన హాన్ విస్క్ కూడా వాడుకోవచ్చు. నేను వాటితో కూడా చేస్తూ ఉంటాము. ఈ విప్పింగ్ క్రీమ్ నేను ఫ్రీజర్లో నుంచి బయటికి తీసాను. బాగా గడ్డగా ఉంది. మనకి ఒక కప్పు దాకా క్రీమ్ సరిపోయిద్ది మన కేక్కి. మిగిలేది మనం ఇలాగే మళ్ళీ ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. పైన బాగా కవర్ చేసి స్టాప్లర్తో కానీ దేంతో పిన్ చేసి బాగా పెట్టండి. బాగా ప్యాక్ చేసి పెడితే మనకి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ స్లో స్పీడ్లో పెట్టి 2 నిమిషాలు బీట్ చేసిన తర్వాత హై స్పీడ్లో పెట్టి ఒక 5-6 నిమిషాలు బాగా బీట్ చేయాలి. ఇది స్టిక్ పీక్స్ వచ్చి అలా ఉండాలి. కిందకి జారి పడిపోతే మన పీక్స్ రెడీ, అంటే ఫోమీ టెక్స్చర్ అవ్వలేదు. ఇలా ఉండాలి, థిక్గా ఉండాలి. మరీ ఓవర్ విప్ కూడా అయిపోకూడదు. ఇప్పుడు మన క్రీమ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది చల్లారేలోపు మన హోమ్మేడ్ నోసల్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇది మనం మామూలుగా బయట కొనుక్కునే నోసల్స్. ఇవి అందరికీ దొరకవు కదా, అందరి దగ్గర ఉండదు. అందుకని మన ఇంటిలో ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఇది మనం మామూలుగా కూల్ డ్రింక్స్ కొనుక్కుంటాం కదా, కోకోకోలా, అలాగే థమ్స్అప్, సెవెనప్ ఏదో అన్నీ దొరికింది ఇలాంటి టిన్స్లో. ఈ టిన్ ఏం చేసుకోవాలంటే ఇలా కట్ చేసి తీసుకొని కోన్ లాగా ఇప్పుడు చూడండి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని మన స్టాప్లో తీసుకొని పిన్స్ వేయండి. చూడండి ఇలా పిన్స్ వేస్తే అది అలా ఉండదు కదా. మనం వాడేది దీని టిప్పు వరకే కదా, మనకి షేప్స్ అన్ని కరెక్ట్గా రావాలి. ఇలా కొంచెం పైన ఎక్కువ గ్యాప్ వచ్చేటట్టు కట్ చేసి తీయండి. ఇప్పుడు మనం దీన్ని షేప్ చేసుకోవాలి. అంటే మన స్టార్ నోసల్స్ మనకి ఎక్కువ అవసరం అయ్యేది. ఆ స్టార్ నోసల్ చేసి పెట్టకుండా మనం ఆల్మోస్ట్ అంటే మనకి సింపుల్గా ఉండే డిజైన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సిస్సర్ తీసుకొని, అంటే కొంచెం మరి పెద్ద సిస్సర్ అయితే పెద్దగా వస్తుంది కదా, చిన్న సిస్సర్ తీసుకొని వీ షేప్లో మధ్యలో కట్ చేస్తా షార్ప్ ఎడ్జెస్ వచ్చేటట్టు రెడీ చేసేసుకోండి. ఇలా మొత్తం చుట్టూ కట్ చేయండి. తర్వాత మనం దాని టిప్పిని కొంచెం లోపలికి ఒత్తాలి. ఇప్పుడు బయటకు ఉంది కదా, లోపలికి ఇలా షేప్ చేసుకోండి. ఆ సిస్సర్ టిప్పుతోనే లోపలికి కొంచెం వంక పెట్టాలి. ఇలా ఉండేటట్టు చేసుకోండి. పైన ఎక్కువ వచ్చేదంతా కట్ చేసి షేప్ చేసేసుకోండి. చూడండి మన నోసులు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి టిన్ లేని వాళ్ళు పేపర్తో ఎలా చేసుకోవాలంటే, పేపర్ కాదు, మన విప్పింగ్ క్రీమ్ తీసాం కదా అలాంటి కవర్తోనే చేసుకోవచ్చు. మనం ఆ కవర్ది ఒక ముక్క తీసుకొని ఇలాగే సేమ్ షేప్లోనే రెడీ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎలా చేసామో అలాగే ఇది కూడా మనం వాడుకోవచ్చు. అంటే ఇది ఒక్కసారికే పనికి వస్తుంది, కానీ టిన్నుతో చేస్తే మనం చాలాసార్లు వాడుకోవచ్చు. ఇప్పుడు మన కేక్ని మనం కట్ చేయాలి. 3 లేయర్గా కట్ చేద్దాము. ఒక లేయరు చాకతో ఇలా కొంచెం లెవెల్గా వచ్చేటట్టు కట్ చేసేసుకోండి. ఒక పీస్ తీసి పక్కన పెడుతున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇంకా దీన్ని కూడా ఇది కొంచెం మందగానే ఉంది. 2 పీస్ చేద్దాము.
మన కేక్ సాఫ్ట్గా ఉంది కదా, అందుకని కొంచెం థ్రెడ్తో అయినా కట్ చేసుకోవచ్చు, చూపిస్తాను. ఇలా మన మామూలుగా క్లోత్ స్టిచ్ చేసే థ్రెడ్ ఉంది కదా, అది తీసుకోండి. ఇలా రౌండ్గా పట్టుకొని మన లెఫ్ట్ సైడ్ని చూచే థ్రెడ్ని రైట్ హ్యాండ్లోను, రైట్ సైడ్లోని చూచే థ్రెడ్ టిప్ని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని ఇలా లాగండి. రౌండ్ కట్ అయిపోయి థ్రెడ్ మాత్రం మన చేతికి వచ్చేసిద్ది. ఇప్పుడు జాగ్రత్తగా లేయర్ తీసేసుకోండి. చూడండి, మనం కేక్ని మూడు పీసులు చేసాము. ఇప్పుడు కొంచెం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఒక 3 స్పూన్ల షుగర్ వేసాను, అలాగే 1/2 కప్పు వాటర్ పోస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేయండి. షుగర్ అంతా బాగా కరిగిపోవాలి. ఇదిగో మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర కేక్ స్టాండ్ లేదనుకోండి, ఇలా ఒక వెసల్లో వాటర్ పెట్టుకొని ఇలా ఒక ప్లేట్ని తిప్పి పెట్టండి. దాని మీద మన కేక్ పెట్టుకోవచ్చు. మళ్ళీ షుగర్ సిరప్ని దాని మీద బ్రష్ చేయండి. మరి ఓవర్గా కాకుండా, మరీ తక్కువ కాకుండా, కొంచెం కేక్ తడిచేటట్టు బ్రష్ చేసేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన క్రీమ్ చూడండి ఎలా ఉందో. దీన్ని కొంచెం కొంచెం అప్లై చేసుకోవాలి. ఒక్క లేయర్ కేకు, దాని మీద ఒక లేయర్ విప్పింగ్ క్రీమ్. ఇంకా మీద కూడా మనం క్రష్ చేసిన చాక్లెట్ చిప్స్ అలా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లేయర్ మళ్ళీ కేక్ పెట్టేసి దాని మీద షుగర్ సిరప్ బ్రష్ చేయండి. మళ్ళీ క్రీమ్ రాయండి. అలాగే 3 లేయర్స్ రెడీ చేసుకోవాలి. లాస్ట్లో మన ఫైనల్ పీస్ పెట్టండి. అది నేను కింద అడిగిన మంచి షేప్ ఉండే పీస్ ఉంది కదా, అదే పెడుతున్నాను పైన. షార్ప్ ఎడ్జెస్ అవి వస్తాయి కదా, అందుకని. ఇప్పుడు మొత్తం క్రీమ్తో కవర్ చేద్దాము. ఇలా షేప్ చేసేసుకోండి. అంటే మొత్తం రాయండి ముందు, తర్వాత మనం షేప్ చేద్దాము. ఇలాగే ఏదైనా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఏ వస్తువు అయినా తీసుకొని కొంచెం షేప్ చేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ షేప్ రెడీ అయ్యి కొంచెం షార్ప్ ఎడ్జెస్ అలా వచ్చిన తర్వాత మనం చుట్టూ అంతా కొంచెం క్లీన్ చేసేసుకొని మన డార్క్ చాక్లెట్ ఏదైనా కాంపౌండ్ చాక్లెట్ దొరికిద్ది కదా, అది కొంచెం గ్రేట్ చేసుకొని కానీ క్రష్ చేసుకొని కానీ ఇలా పైన మొత్తం చల్లండి. ఇలా వేస్తే మొత్తం పట్టుకుంటుంది కదా చుట్టూ అంతా, కొంచెం మొత్తం పట్టుకునేదాకా ఇలా వేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు నేను ఆ ప్లేట్లో నుంచి ఇంకొక ప్లేట్లోకి తీసి పెడుతున్నాను. మన అటకర అలా పెట్టి తీసాను. ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ ఏదైనా తీసుకొని మనం రెడీ చేసి పెట్టిన నోసులు ఉంది కదా, ఒక టిప్ కట్ చేసేసుకొని దానిలో పెడుతున్నాను. ఈ కవర్ లోపల ఇంకా మనం రెడీ చేసి పెట్టిన క్రీమ్ ఉంది కదా, అది ఫిల్ చేసుకోవాలి. ఇది కాకుండా పైపింగ్ బ్యాగ్ ఉండే వాళ్ళు అది వాడుకోండి. ఇలా ఆ కవర్లో మన క్రీమ్ వేసుకోండి. తర్వాత మనం డిజైన్స్ వేద్దాం పైన. ఇదిగో ఇలా పట్టేసుకుంటే రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, ఇప్పుడు ఒత్తితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్లవర్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ డిజైన్స్ అనేది కంప్లీట్గా మన ఇష్టం అండి. మన ఐడియాస్ బట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను సింపుల్గా కొన్ని ఫ్లవర్స్ లాగా పెడుతున్నాను, తర్వాత చెరీస్ పెడదామని. అలాగే కింద కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ పెడుతున్నాను. అదే ఒకే నోస్లే నేను వాడాను, దాంతోనే షేప్లు చూడండి ఇలా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం చెరీస్ పెట్టుకోవచ్చు. చూడండి మన కేక్ అందంగా వస్తుంది కదా. మధ్యలో కూడా ఒక ఫ్లవర్ పెడదాము. కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని కొన్ని చిన్న చోకో చిప్స్ కూడా కింద చిన్న చిన్న ఫ్లవర్స్కి పెడదాము. అది కూడా చుట్టూ పెట్టేసేయండి. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 4 hours మన ఫ్రిడ్జ్లో పెట్టాలి మినిమం. అంటే బాగా కూల్ అవ్వాలి. అప్పటికి మన బర్త్డే గర్ల్ కూడా రెడీ అవుతుంది. ఇంకా
ఇంకా బర్త్డేస్ అప్పుడు మనం కేక్ బయట కొనాల్సిన అవసరం లేదని అందరికీ అర్థమై ఉంటుంది కదా. ఎక్కువ ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదు, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అందరం ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అండ్ కంటిన్యూస్. బై బాయ్.